శ్లోకం అమ్మ ఇప్పుడు 60. డెబ్బై ఇక్కడ చదవాలి కదా, 70 చదవాలి. చదవండి. ఇప్పుడు ఈ శ్లోకంలో మనం పరమాత్మ యొక్క సమర్థతని, కామ అంటే కోరిక పరంగా ఆయన సమర్థతని మనం ఇందులో తెలుసుకుందాం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు, 4వ అధ్యాయం 12వ శ్లోకంలో, కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. అంటే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, నీ శరణ కోరే వాళ్ళకు నీవు ఇంతగా అనుకూలమైన వాడు చెప్తున్నావు, అయినా కూడా అంటే సులభ సాధ్యుడు అని నువ్వు చెప్తున్నావు, నీ సొంత వాణితో చెప్తున్నావు, కానీ మనుషులు నిన్ను విడిచిపెట్టి ఇతర దేవతలను ఎందుకు ఉపాసిస్తారు అని అడిగితే, అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ దానికి ఏ సమాధానం చెప్పాడంటే, వారి ఆంతర్యంలో ప్రాపంచిక మహత్యం ఉండడం వలన వాళ్ళు కర్మజనిత సిద్ధినే కోరతారు. ప్రపంచానికి మనం ఎంత బలంగా ముడిపడి ఉంటే మనలో అంత రకంగా అన్ని రకాల కోరికలు ఉంటాయి. తద్వారా కర్మల్ని మనం ఆచరిస్తాం. అంటే మన కర్మలకి మూలం ఏమయ్యింది? కోరికలు అయ్యాయి. ఆ కోరికలను తీర్చేది మరెవరు? అందుచేత వాళ్ళు నన్ను విడిచిపెట్టి దేవతలని ఉపాసిస్తారు. ఆ కోరికలను తీర్చేది ఎవరు? దేవతలు. కాబట్టి వాళ్ళు కర్మలను ఆచరిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని మరి దేవతలనే ఆచరిస్తారు. ఎందుకని? కర్మ ద్వారా వాళ్ళకి సిద్ధి త్వరగా కలుగుతుంది. అంతే కదా? ఆ కోరిక తీరిందండి, నేను మొక్కుకున్నట్టే అయ్యింది, అప్పుడు ఆ దేవుడి మీద గురి కలుగుతుంది. ఈ రకంగా ఈ కర్మతో ముడిపడి ఉన్న దేవతలు కాబట్టి వారిని మనం ఇచ్చేస్తుంటాం అని చెప్పడం జరిగింది. అయితే మరి ఈ కర్మలు చేయడానికి ఏ రకంగా చేయాలి? నిష్కామ కర్మ చేసే ఉద్దేశం, చేస్తున్నప్పుడు చేసే ఏ భావనతో చేయాలో నిష్కామ కర్మ చేసేటప్పుడు ఎటువంటి కర్మల్ని మనం నిర్దేశించారు మనిషికి? అదే శాస్త్ర విహిత, రహిత కాదు, విహిత, శాస్త్ర అనుసారంగా ఉన్నటువంటి కర్మలు. అవి ఏ రకంగా విభజించబడ్డాయి? పురుషార్థాలు అన్నారు. ఏ రకంగా విభజించారు? పురుషార్థాలు. ఎన్ని పురుషార్థాలు ఉన్నాయి? 4 పురుషార్థాలు. ఏమిటవి? ధర్మ, అర్థ, కామ, మోక్షం. ఈ చతుర్విధమైనటువంటి పురుషార్థాల కోసమే మనం కర్మల్ని ఆచరించాలి అని చెప్పడం జరిగింది కదా. ఇది మన లోక సహజం. ఒక జీవుడు ఈ భూమి మీద మనిషి జన్మ ఎత్తాడు అంటే వాడు చేసే ప్రతి కర్మ వెనకాల కూడా ఈ 4 పురుషార్థాల కింద దాన్ని విభజించి ఆ రకంగా కర్మల్ని మనం ఆచరించాలి.
ఇప్పుడు మీరు అన్నట్టుగా కర్మలని ఆచరిస్తున్నప్పుడు శరణాగతితో నిష్కామ కర్మ చేయాలి. కర్మ చేయడం వరకే నా పని చేయడం వరకే నా బాధ్యత. ఫలితం ఏ రకంగా వస్తుందన్నది నా చేతిలో లేదు అని చెప్పడం జరిగింది. ఇది సూక్ష్మంగా కర్మ, దేవతలు, దానికి సంబంధించిన దేవతలు, ఉపాసన మనం ఏ రకంగా చేస్తున్నాం. మనం ఎక్కువగా ఉపాసన చేసేది మన కోరికలు ఈడేర్చే దేవతలనే ఎక్కువ ఉపాసిస్తాం, కానీ పరమాత్మని మనం మిస్ అవుతున్నాం, ఉపాసించటం లేదు. పర్వాలేదని కూడా చెప్పాడు ఆయన. భగవద్గీతలో ఏం చెప్పాడు? మీరు ఏ దేవతల్ని కోరుకున్నా, ఎవరిని పూజించినా, వారి ద్వారా ఏ కోరికలు తీరికినా అవన్నీ చేస్తోంది అంతిమంగా నేనే. వాళ్ళు నా ప్రతినిధులే, కాకపోతే వాళ్ళ పరిధి చాలా చిన్నది. నీ కోరిక తీర్చగలడు, కానీ తద్వారా వచ్చే పరిణామాలకి వాళ్ళ బాధ్యత తీసుకోరు. ఎందుకంటే నీ కర్మను బట్టే వాళ్ళు కోరికను తీర్చగలరు, కానీ దాటి కోరికని తీర్చలేరు. ఒకవేళ నీ కోరికని తీరినా కూడా అది 4 పురుషార్థాల్లో లేకపోతే అది దానికి కూడా ఒక దేవత ఉంటాడు. ఏమైపోతుంది? 4 పురుషార్థాల్లో లేకుండా మనం చేసే కర్మ ఏమవుతుంది? వేస్ట్ ఏది వేస్ట్ అవ్వదమ్మా. ఈ సృష్టిలో ఏది వేస్ట్ అవ్వదు. ఎందుకని? ఈ సృష్టి మూల సూత్రం ఏంటి? కార్యకారణ. కారణం లేకుండా ఏది జరగదు. నేను ఏది చేసిన తర్వాత దాని ఫలితం మళ్ళీ నాకు రాకుండా ఉండదు. మీకు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే, నేను మాట బయటకు వదిలేసిన తర్వాత వెనక్కి నేను తీసుకోలేము. ఇక్కడ ఈ సృష్టిలో ప్రతిదీ కూడా విడిచిన బాణమే. నువ్వు బాణం వేయడం వరకే నీ దగ్గర ఉన్నది. తర్వాత వదిలేసిన తర్వాత ఫలితం నువ్వు అనిపించి తీరాల్సిందే. ఏది వేస్ట్ అన్నది కాదు. మరి ఎక్కడికి పోతుంది? వీటిలో రాని కర్మ ఎందులోకి పోతుంది? ఏ కోట్లోకి వెళ్ళిపోతుంది? పుణ్యం ఎందుకు వెళ్తుంది? పురుషార్థాలు లేనిది పాపంలోకి వెళుతుంది. మీరు వేస్ట్, ఇక్కడ వేస్ట్ లేవు. లాభమా నష్టమా? లాభమా? చేయట్లేదుగా. 4 కాకుండా బయట చేస్తే ధర్మబద్ధంగా చేయట్లా, ధర్మబద్ధంగా వచ్చే అర్థంతో అనుభవించట్లా. ఇంకోటి ఏంటి? ధర్మ, అర్థ, కామ వచ్చే ప్రతి పిచ్చి కోరికని తీర్చుకొని ప్రయత్నిస్తున్నాం. మోక్షానికి ఏ పని కూడా మనం చేయడంలా. సత్సంగానికి రాము, భగవంతుడిని తలుచుకోము, ఏమీ చెయ్యం. మళ్ళీ మొదలుకొచ్చారు. ఆవిడ చెప్పింది వేస్ట్ అన్నది. ఆవిడ వేస్ట్ అన్నది మీరు నిష్ఫలం అనేది ఒకటే. నిష్ఫలం కాదు, పాపం కదా మారిపోతుంది. అంతే కదా. అధర్మంగా చేస్తున్నాడమ్మా. ఇప్పుడు మీకు అర్థమేలా చెప్తాను. ధర్మపరంగా చేయట్లా. ఎలా చేస్తున్నాడు? అధర్మంగా చేస్తున్నాడు. అంతే కదా. ఈ 4 పురుషార్థాలు లేదది. దీనికి భిన్నంగా చేస్తున్నాడు. అది పాపం కింద పరిణమించింది. దానికి కూడా దేవత ఉన్నాడా? దానికి కూడా దేవత ఉన్నాడు. కానీ నువ్వు ఆయన కోరుకోగానే ఆయన రాసుకుంటూ ఉంటాడు. మిగతా దేవతలందరికీ మనం పూజ చేస్తాం, కానీ ఆయనకి మట్టు మనం పూజ చెయ్యం. కానీ ఆయన మాత్రం నువ్వు పిలిచినా పిలవకపోయినా, నువ్వు అడిగినా అడగకపోయినా, నీ లిస్ట్ ఏదో రాసి కావాల్సిన ఫలితం మటుకు ఇచ్చేస్తాడు. అవునా? అందుకని ఆయన ఏం చెప్పాడు? ఈ 4 పురుషార్థాలు చాతుర్వర్ణములో ఎట్లాగా? పుట్టుకతో కాదు, గుణకర్మ విభాగం. నీ చేసే పనులు బట్టి, నీ యొక్క గుణం బట్టి కనుక చేసేటువంటి నీ యొక్క వర్ణం నువ్వు డిసైడ్ చేసుకొని దాని ప్రకారంగా నువ్వు చేస్తే అది ధర్మపరంగా చేసే కర్మ అవుతుంది. లేకపోతే అది పరధర్మం అవుతుంది, స్వధర్మం కాదు. పరధర్మంలో విజయవంతుడు అయినా కూడా అప్పుడు ఏం జరుగుతుంది? నిష్ఫలం. అది నిష్ఫలం, వేస్ట్. ఇప్పుడు అందులో ఎంత గొప్పవాడైనా, పరధర్మంలో ఎంత గొప్పవాడివైనా దాని ప్రయోజనం ఏమీ లేదు, సున్నా. ఇది స్థూలంగా మనం కర్మ, కోరిక, దానికి సంబంధించిన ఫలము మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేశానంతే.
ఇప్పుడు దానికి సంబంధించింది ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు. కామదేవ అంటే మన యొక్క కోరికలని తీర్చేటువంటి దైవం. ఇందాకే చెప్పా కదా, శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడో, అయ్యా నేను మీకు శ్రీకృష్ణుడికి పూజ చేయలేదే, సుబ్రహ్మణ్య స్వామి పూజ చేస్తాను పిల్లలు కావాలని, లేకపోతే గణేశుడికి పూజ చేస్తాను విఘ్నమే రాకూడదని, లేకపోతే ఇంకొక దేవుడికి వర్షాలు పడాలి వరుణ దేవుడికి చేశాను, మరి మీరేమిటి మధ్యలో? అందుకే దాన్ని చెప్పిన క్లారిటీ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు, నువ్వు ఎవరికన్నా పూజ చేసుకో, వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు ఇచ్చేది నీకు వాళ్ళే ఇస్తున్నట్టు అనిపిస్తుంటుంది, కానీ అంతిమంగా ఇచ్చింది నేనే. అది నీ కర్మఫలం ఇస్తుంది, నీ కోరిక తీర్చింది నేనే. సార్ కామపాలహ, నువ్వు ఎవరో తీరుస్తున్నారు మధ్యలో అనుకుంటున్నావేమో, లేదు, ఆయన మాత్రమే నీ కోరికలు తీర్చగలడు. ఎవరి ద్వారా అన్నది వేరు. నీకు ఇది మంచి జాబ్ వచ్చింది, లేకపోతే మంచి ఏదో మంచి శుభార్త వచ్చింది, పోస్ట్ మ్యాన్ తెస్తాడు, వాడు ఇచ్చాడా? తను కాదు కదా ఇచ్చింది జాబ్ ఇచ్చిన ఆయన ఎవరో మధ్యలో ఇతను మట్టుకు మనం తెచ్చిచ్చాడు పాపం. అంతవరకు కృతజ్ఞతగా ఉండాలి. ఆయన మెచ్చుకుంటాం, చాలా థ్యాంక్స్ అండి మీరు తెచ్చిపెట్టాలంటాం కదా, అంతవరకే. అంతేగాని ఎవరైతే ఇచ్చారో ఆయన మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. పరమాత్మ అంతా నీ దైవలే జరిగిందని ఎప్పుడూ కూడా మనం ఆయన మాత్రమే గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. కామపాలహ అంటే చతుర్విధ పురుషార్థాలని పొందగోరేవాళ్ళు వారికి దైవమై ఉన్నాడు. అంటే చతుర్విధ పురుషార్థాలు నేను చేస్తున్నా కదండి, శాస్త్ర ప్రకారం నేను చేస్తున్నాను, ఇంకా దేవుణ్ణి తలుచుకోవడం ఎందుకు? కాదు, తలుచుకో. నువ్వు కరెక్ట్గా చేస్తున్నా, ఆ కరెక్ట్గా పని చేస్తున్నాననే మహనీయులు రాకుండా ఉండాలంటే ఆ నేను చేస్తున్న పనికి ఫలం ఇచ్చేది కూడా ఆయనే, ఆ కరెక్ట్గా చేసే పనికి శక్తినిచ్చేది కూడా ఆయనే అన్న భావన వల్ల రావడం కోసం కామ దేవహ. కామపాలహ అంటే కోరిన వారి కోరికలు తీర్చి రక్షించేవాడు. ఇక్కడ ఏమిటి? రక్షించేవాడు. ఇక్కడ కోరిన కోరికలు ఎందులో ఉండాలని చెప్పాడు పైన? చతుర్విధ పురుషార్థాల్లో ఉండాలి. ఎందుకని రక్షించేవాడని ఇక్కడ ప్రత్యేకించి చెప్తున్నాడు? చతుర్విధ పురుషార్థాల్లో ఉన్న వాటికి భగవంతుడు గ్యారంటీ ఇస్తాడు. దానికి ఆపోజిట్లో ఉంటే రక్షిస్తాడా శిక్షిస్తాడా? శిక్షిస్తాడు. మనలాంటి మానవ మాత్రులకి యమధర్మరాజు శిక్షిస్తాడు, రాక్షసులు లాంటి వాళ్ళకి ఆయనే దిగాల్సి వస్తుంది కిందకి. అంతే కదా. అసురుడికి ఏమిటి? ఆయన ప్రత్యక్షంగా అవతారం అయితే నరసింహ అవతారము, మత్స్య అవతారము, కూర్మ అవతారం ఎత్తి వాళ్ళు అంతం ముందేస్తే తప్ప వాడు అంతం కాడు. అది కామి, అన్ని కోరికలు తీరినవాడు, పూర్ణ కాముడు అంటారు. అది ఇంపార్టెంట్. అన్ని పూర్ణ కాముడు అంటే అర్థం ఏంటి? ఎటువంటి కోరికలు లేనివాడు, ఎటువంటి కోరికలు లేనివాడు, కానీ అందరి కోరికలు తీర్చేవాడు. అదే మన సత్పురుషులందరూ ఆ కోవకు వస్తారు. వాళ్ళకేం అక్కర్లా, వాళ్ళు పూర్ణకాములు, వాళ్ళకి కానీ మన గురించి ఆలోచిస్తారు, మన గురించి బాధపడతారు. వీళ్ళకి మంచి జరిగితే బాగుండు, ఏం మంచి ఇవ్వాలా అని చూస్తూ ఉంటారు. వీళ్ళకి ఇంకా అడుగు ముందుకెళ్ళాలి ఈ ఆత్మ అని చెప్పేసి, ఎక్కడో ఆగిపోయాడు వీడిని చెప్పేసి చిన్న చిన్న కోరికలు తీర్చేస్తుంటారు. చిన్న చిన్న కోరికలతో తోసేస్తారు. వీడు చిన్న రాయిగా ఆగిపోయాడు, వీడు పెద్ద కొండ అనుకుంటున్నాడే వీడు అని చెప్పి నెమ్మదిగా కొండ కాదురా చిన్న రాయి అని చెప్పి చిన్న రాయిగా చూపించి మనకు ముందుకి పంపిస్తారన్నమాట. అది కాంతః అంటే ఏంటి? అత్యంత సుందర రూపం కలవాడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తారంటే దీని అర్థం ఏంటంటే మనం మిగతా ప్రలోభాలు పడకూడదు అని. ఎవరైనా సరే సుందర రూపం చెప్పినా సరే పరమాత్మను కూడా తలుచుకోవాలి. సుందర రూపం అంటే ఇంకెవరిని మనం తలుచుకోకూడదు అని చెప్పడం కోసం ఇక్కడ అనమాట. పరమాత్మ సౌందర్యం ముందు మిగతాది ఏది అంతా దిగదుడిపోయి అని అనుకోవాలన్నమాట. అట్లా కృతాగమ అంటే కృత ఆగమ శాస్త్రాలు ఉన్నాయి కదా, వాటిని కృతి చేసినవాడు అంటే శృతి స్మృతి ఆగమములు మొదలైన శాస్త్రాలని సృజించినవాడు. అంటే మనం వీటిని గౌరవంగా చూడాల్సిందేనా చూడొద్దా? శృతి స్మృతి ఆగమ శాస్త్రాలను కూడా మనం గౌరవించాలి. ఎందుకని? అవి కూడా ఇచ్చింది ఎవరు? పరమాత్మ కనుక. పరమాత్మకు సంబంధించింది ఏ విషయమైనా సరే, ఏ పదార్థమైనా సరే, ఏ భావన అయినా సరే మనలో దాన్ని పవిత్రంగా మనం భావించాలి. అందుకేందో శృతి స్మృతి మామై వాజ్ఞే అంటే ఏంటి? శృతి స్మృతులు నా ఆజ్ఞలు అన్నారు. అందుకే స్వామినారాయణ భగవాన్ కూడా అదే చెప్తారు, శృతుల్లో ఏదైతే చెప్పారో అదే సదాచారము అని. ఏమిటంటే సదాచారం అంటుంటారు. ఏం చేయాలి? ఏం చేయక్కర్లేదు. స్మృతుల్లో ఏం చెప్పారో అది మాత్రం చేయి.
అది భగవంతుడి ఆజ్ఞ. ఇది చెయ్యి, నువ్వు ఏది చెయ్యాలో చెప్పిన ఆజ్ఞలన్నీ అందులో ఉన్నాయి. ఇంకోటి వేదాశాస్త్రాన్ని విజ్ఞానం ఏ తత్సర్వం జనార్దనాత్. విష్ణు సహస్రనామంలో మనం ఆల్రెడీ చదివాం. వేదాలు, శాస్త్రాలు, విజ్ఞానం ఈ సర్వం జనార్దను నుండే ఉద్భవించాయి. మిగతావన్నీ కూడా మనుషుల్లోంచి ఉద్భవించాయి. కాబట్టి మనం పరమాత్మ వచ్చిన వాటికి విలువిస్తూ, గౌరవిస్తూ వాటిని ఆచరించే ప్రయత్నం చేయాలి. అనిర్దేశ్యవపుహు అంటే నిర్దేశించడానికి వీలు లేని స్వరూపం కలవాడు. ఇది సహజం. ఎందుకని? ఆయన గ్రహించడం మనకు సులువా? ఎందుకని? మనకున్న ఒకటి ఎక్విప్మెంట్ ఏంటి? ఏదైనా తెలుసుకోవాలంటే బుద్ధి, అదొకటే ఉంది మన దగ్గర. అదేమన్నా అనంతమైన బుద్ధా? కాదు, చాలా దాని లిమిటెడ్, చాలా పరిమితం. దాని యొక్క శక్తి చిన్న టార్చ్ లైట్ అంతే. ఫ్లడ్ లైట్ అంతా కూడా ఉండదు. టార్చ్ లైట్ ఎంత చూడగలుగుతారు మీరు? మహా అయితే గుండె సూది కనబడుతుంది అక్కడ, అంతే. అంతేగాని అంత చూడగలమా? ప్రపంచం అంతా, విశ్వం అంతా చూడగలమా? చూడలేము. అదే చెప్తున్నాడు అనమాట. ఈయన చూడాలంటే మన వల్ల కాదు. ఎందుకని? మనం అందరం మాయ కింద ఉన్నాం, ఆయన మాయ పైన ఉన్నాడు. సో ఈ మాయతో నేను ఆయన్ని చూడలేను. విష్ణు, ఇది చెప్పాల్సిన అవసరమే లేదు. విష్ణు అంటే ఏంటి? సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు. ఇది పదే పదే అనుకోవాలమ్మా. విష్ణు 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 అనుకుంటే ఎక్కడ కనబడినా భగవంతుడే మనకి కనిపిస్తూ ఉంటాడు. ఆ కొమ్మలు కదులుతున్నా, ఆ చెట్టు అలా నిలబడి చూస్తున్నా, మనం అలా చూస్తుంటే కాసేపు అందులో మీకు దృష్టిలో భగవంతుడు ఆటోమేటిక్గా ఫీలింగ్ వచ్చేస్తుంది. మనం ఏం చేస్తామంటే దాని వైపు అట్లా చూడం. ఏంటో ఆ చెట్టు, ఇది ఒక రకమైన నిర్లక్ష్య ధోరణిలో మనం వాటి ఎడలు ఉంటాం. కాబట్టి మళ్ళీ దివ్యమైన భావన రాదు. ఎప్పుడైతే మనం ఈ విష్ణువు రూపాన్ని మనం ప్రతి చోట చూడడం అలవాటు చేసుకుంటామో శాంతి అలా వచ్చేస్తుంది. ప్రతి చెట్టు, ప్రతి జీవి మనల్ని ఆశీర్వదిస్తుంది. ప్రతి మీరు చూసే దృష్టి బట్టి మనకు ఆశీర్వచనాలు అందుతూ ఉంటాయి. అది అనుభవిస్తే తెలుస్తూ ఉంటుంది. పొద్దున్నే మీరు ఆ సూర్యోదయాన్ని అనుభవించండి చక్కగా. ఆయన భగవాన్ సూర్యనారాయణ మూర్తి ఒడిలో మీరు పడుకున్నట్టుగా ఫీల్ అవ్వండి. ఎంత బాగుంటుంది అనుకుంటున్నారు. విటమిన్ డి కావాల్సినంత ఇస్తాడు ఆయన. నొప్పులు గిప్పులు ఏమి ఉండవు. బాడీలో మంచి తేజస్సు వస్తుంది. ఎందుకంటే ఆయన బిడ్డ, నా బిడ్డ రావిడ అనుకుంటాడు కదా. ఆయన ఒళ్ళో పడుకుంటే ఫీలింగ్ రావాలి. అది అట్లాగే పొద్దున్న అలా చల్లని గాలి వస్తుంది. వాయుదేవుడికి నమస్కరించాలి మనసులో. ఆహా, స్వామి నన్ను పలకరించావా, నేను పలకరించాను కదా. ఎన్ని ఫీలింగ్స్ ఇవన్నీ. ఎన్ని జంతువులకు ఉన్నాయా? లేవు, మనకే ఉన్నాయి. దాన్ని సరిగ్గా వాడుకోలేకపోతున్నాం మనం. అవునా కదా? వీరహ అంటే గొప్ప వేగం గలవాడు లేదా వీరుడు అంటే ఏమిటి? వీరహ అన్నదానికి ఇక్కడ ఇచ్చాడు 6 గుణాలు ఇచ్చాడు. ఏమిటి? గతి, వ్యాప్తి, సృష్టి, ప్రకాశం, విసరణం, భక్షించుట అనే అర్థాలు ఉన్నాయి. దేనికి? వి అనే ధాతువుకి. సంస్కృతంలో వి అనే ధాతువుకి ఈ 6 రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అన్నీ ఏది తీసుకున్నా సరిపోతుంది. వీరహ అంటే గొప్ప గతి గలవాడు, అంటే గొప్ప స్పీడ్ గలవాడు అనమాట. అలాగే గొప్ప వ్యాప్తి గలవాడు, గొప్పగా సృష్టి చేయగలిగేవాడు, గొప్ప ప్రకాశం కలవాడు, గొప్పగా విసిరే గుణం అంటే ఎంత దూరమైనా సరే ఆయన ప్రసరించగలడు, ఎంత దూరంగా ఆయన వెళ్ళగలడు. అది భక్షించే గుణం అంటే ఏమిటి? ఎంత దీనైనా సరే ఆయన లయం చేసేసుకోగలడు. అటువంటి వాడిని వీరహ అని అన్నారు. అనంతః అంటే సర్వాంతర్యామి, అంతము లేనివాడు. అంతం లేనివాడు. లేనిది ఏముంది మనకు తెలిసింది? ఏదీ లేదు. మనకు తెలిసింది ఏది? ఒక ఆకాశం చూస్తాం, అది అంతం లేదనుకుంటాం కానీ కాదు కదా. ఈ ఆకాశం కూడా ఏమిటి? ఏ ఆకాశం ఇది? ఈ ఆకాశం ప్రకృతిలో ఉన్న ఆకాశం అనమాట. ఇంకో చెప్పిన ఆకాశం అంటే ఆధ్యాత్మిక ఆకాశం. చిదాకాశం అంటే మన మనసులో కనబడేది, హృదయంలో కనబడేది చిదాకాశం. జ్ఞానం ఉంటుంది అనమాట. అది జ్ఞానం అనంతం బ్రహ్మ అంటారు. అర్థమైందా? కాబట్టి ఆ ఆకాశాన్ని చదివి మనం అనంతం అనుకుంటాం, కానీ అది చాలా చిన్నది. అది అంటే మనకు తెలిసిన అనంతంగా ఉండేదంటే ఆత్మే అనంతమైనది మనకి తెలుసు. అంటే అనంతం అంటే ఏంటి?
దానికి పరిమితులు లేవు. ఏ పరిమితులు లేవు? కాలం కానీ, ప్రదేశం కానీ, చోటు కానీ, కాలం కానీ చోటు, ఈ రెండు లిమిట్స్ లేవు. ఏ చోట్లైనా ఉంటాడు ఆయన, ఏ కాలంలో అయినా ఉంటాడు, ఏ స్థితిలో అయినా ఉంటాడు. అంతే కదా. నిద్రపోతాడా స్వామి? ఇప్పుడు నిద్రపోడు, యోగ నిద్ర అంటారు దాన్ని. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, అది గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ వేదవాక్యం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటే అక్షర బ్రహ్మ అన్నమాట. ఇక్కడ చెప్పిన బ్రహ్మ అక్షర బ్రహ్మ. అక్షర బ్రహ్మ యొక్క లక్షణం ఏమిటి? సత్యం, జ్ఞానం, అనంతం. మన చిదాకాశం కూడా అంతే. మన సత్యం, మనలో ఏముంటుంది? సత్యం అంటే మన ఏదైతే ఆత్మ ఉందో అది సత్యం అని ఎప్పుడు ఉండేది, నిత్యం కూడా. జ్ఞానం, అందులో అపారమైన జ్ఞానం ఉంది, కానీ మనం ఎక్కువ తీసుకోవట్లా, ఉపయోగించుకోవట్లా. అలాగే అనంతం అన్నది మన దాంట్లో లేదు. బ్రహ్మ అయితే అనంతం అవుతావు. నువ్వు కనుక బ్రాహ్మీ స్థితి పొందితే ఈ ఆత్మ ఏమవుతుంది? అనంతం అవుతుంది. ఇప్పుడు అనంతం ఎందుకు కాలేదు? ఈ ఆత్మ యొక్క ఎంతవరకు పరిమితం అయిపోయింది? ఈ శరీరం వరకే పరిమితం అయింది. జ్ఞానం ఎంతవరకు పరిమితం అయింది? ఈ శరీరం వరకే పరిమితం అయింది. అది కూడా పూర్తిగా చేయట్లే మనం. నిజంగా మీరు ఆత్మయుతంగా కనుక జీవించినట్లయితే ఆత్మ ఇక్కడ ఉంటుంది కదా, ఏమ్మా, చిన్నగా ఉంటుంది, అన్నిటికన్నా సూక్ష్మంగా ఉంటుంది. దాని పవర్ ఏంటి? ఈ శరీరంలో ఉన్న అన్ని కణాలని తేజవంతం చేస్తుంది, అన్నిటినీ శక్తివంతం చేస్తుంది. మరి మన రోగాలు జబ్బులు ఎందుకు వస్తున్నాయి అంటే దాని శక్తిని మనం ఎక్కడో అడ్డుకుంటున్నాం. అంతే కదా. ఇప్పుడు ఈ గది ఉందమ్మా, చుట్టూ చీకటి ఉంది, ఈ గది ఉంది, చిన్న బెడ్ ల్యాంప్ వేశారు, అయినా కూడా ప్రతి మూలకి లైట్ వెళ్తుందా వెళ్ళదా? బెడ్ ల్యాంప్ చీకట్లో బెడ్ ల్యాంప్ వేస్తే ఏమవుతుంది? మొత్తం వెళ్తుందా వెళ్ళదా? అక్కడక్కడ వెళ్ళదు. ఎక్కడ వెళ్ళదు? ఏది అడ్డు ఉంటే అక్కడ దానికి వెళ్ళదు. అలాగే మనం ఎప్పుడు కూడా నేను ఆత్మని అన్న భావనలో కనుక మనం బతకడం నేర్చుకున్నట్లయితే ఈ శరీరం అన్నది ఇప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది. ఎప్పుడైతే నేను ఆత్మను కాదు శరీరాన్ని అనుకుని శరీరంలో వచ్చే చిన్న చిన్న ఒడిదుడుకులకి కంగారు పడిపోతూ ఉంటామో, లేకపోతే శరీరాన్ని ఎక్కడ పడితే అక్కడ పిచ్చి పిచ్చిగా వాడుతూ ఉంటామో, శరీరం ఎప్పుడైతే ఆత్మలో ఉన్న శక్తిని తీసుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతుందో, ఆత్మలో ఉన్న శక్తిని అది గ్రహించలేని స్థితికి వెళ్ళిపోతుందో, అదేంటంటే ఎందుకు గ్రహించలేదని లోపలే ఉంది కదా. నిజమే, లోపల పరమాత్ముడు ఉన్నాడు, అది గ్రహించగలుగుతున్నాం మనం. ఎలాగైతే ఆత్మ లోపల పరమాత్మ నివాసం ఉంటున్నాడో ఆయన గ్రహించలేకపోతుందో ఆత్మ, అలాగే ఆత్మను కూడా ఈ శరీరం గ్రహించలేకపోతుంది. ఆ గ్రహించలేకపోవడం అన్నదే మనకి రుగ్మతలుగా వ్యాపిస్తున్నాయి ఈ శరీరం నుండి. అందుకని ఎక్కువ మంది ఏం చేస్తారు? మెడిటేషన్ చేయండి, ధ్యానం చేయండి, కొద్దిగా అంటే బీపీ పెరిగింది, అయ్యి జబ్బులు ఉన్నాయంటే కొద్దిగా ప్రశాంతంగా ఉండండి, ఎందుకు డిస్టర్బ్ అవుతారు? హాయిగా ఉండండి, శాంతంగా ఉండండి. శాంతం ఎక్కడుంది? ఆత్మలో ఉంది. నేను ఆత్మస్వరూపుని అనుకుంటే తప్ప శాంతం రాదు. అంతే కదా. మరి అది మనం చేయట్లే. మనం ఏం చేస్తాం? ఎప్పుడు అది తప్ప అన్నీ చేస్తాం. అది కాబట్టి ఆత్మలో జ్ఞానం ఉంది. ఏ జ్ఞానం ఉంది? జ్ఞానం ఉండబట్టే కదా. నువ్వు చెప్తే ఆడుతుందా గుండె? నువ్వు చెప్తే ఆడుతుందా లివరు? నువ్వు చెప్తే పనిచేస్తుందా స్టమక్? నువ్వు చెప్తే పనిచేస్తుందా కిడ్నీ? ఏం పని చేస్తుంది? దాని ఆత్మ పని చేస్తుంది. అవన్నీ చేత మనం చెప్తేనేనా ఆ ప్రాణం ఆడుతోంది? ఆత్మ చేయిస్తోంది. ఎవరు దాని జ్ఞానం? అంత జ్ఞానం ఎక్కడుంది? ఉంది. ఆ జ్ఞానం ఎవరిచ్చారు? పరమాత్మ. ఎవరుంది? ఎవరిచ్చారు జ్ఞానం? దానికి పరమాత్మ. దానిలో అంత జ్ఞానం ఉంది, సత్యం. కానీ అనంతం కాదు. మనం ఇంకా ఇది కారణ శరీరంలో ఇరుక్కుపోయింది కాబట్టి, జీవాత్మ కాబట్టి జీవాత్మ కొంత పరిధి తక్కువ ఉంటుంది. మనం ఈ బ్రాహ్మీ స్థితిని చేరినాడు మనం అనంతానికి చేరతాం. అప్పుడు మన పరిధి శరీరమే కాదు, ఇంకా వ్యాప్తి చెందుతుంది. ఎక్కడెక్కడ చూడగలుగుతారు వాళ్ళు, ఎక్కడెక్కడ వినగలుగుతారు, అన్నీ కూడా వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. మనం చూడంగానే చెప్తారు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇతనికి. అసలు ఏంటి ఇతను ఇప్పుడు ఈ జన్మే కాదు, పోయిన జన్మే కూడా చెప్తారు. ఎన్ని జన్మల నుంచి బాధపడుతున్నాడు, ఏమిటి, ఈ జీవి ఎక్కడి ప్రయాణం మొదలుపెట్టింది, ఇప్పుడు ఎక్కడికి వచ్చింది, ఎక్కడికి వెళుతోంది కూడా చెప్తారు. ఆ బ్రాహ్మీ స్థితి పొందిన వాళ్ళకి ఆ నాలెడ్జ్ చూడంగానే ఎక్స్రే ఎలా చెప్తుందో డాక్టర్ చూస్తాడు. డాక్టర్ ముందు తెగి చూస్తాడు, కళ్ళతో చూస్తాడు, సెల్స్తో చూస్తాడు. అప్పటికి అందదు ఇంకా లోతుగా చూడాలంటే ఏం చేస్తాడు? ఎక్స్రే పంపిస్తాడు. ఇప్పుడు ఎంఆర్ఐలు వచ్చేసినాయి, ఏవో వచ్చినాయి, అటు ఇంటికి పంపించి ఇంకా లోతుగా స్టడీ చేస్తాడు. ఆ జ్ఞానం వాడికి వస్తుందన్నమాట. అది కాబట్టి ఇంకా రాశాడు చూడండి విష్ణు పురాణంలో, గంధర్వ అప్సరసాహ సిద్ధాహ
కిన్నరోరగచారణాః నాంతం గుణానాం గచ్చంతి తేనా నాంతోయం అవ్యయః. అంటే గంధర్వులు కానీ, అప్సరసలు కానీ, సిద్ధులు కానీ, కిన్నరులు కానీ, సర్పములు కానీ, చారణులు కానీ వీళ్ళెవ్వరూ ఆ పరమాత్మని గుణాల పరిమితిని తెలుసుకోలేరు. కాబట్టి వికారరహితుడైన ప్రభువు అనంతుడు. ఏమండి ఏమ్మా? వాళ్ళే గ్రహించలేరు కదా. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? పాల సముద్రం నుంచి వచ్చిన వాళ్ళు, అప్సరసలు కానీ వీళ్ళందరూ మరి పాల సముద్రం నుంచి వచ్చిన వాళ్ళేగా వీళ్ళందరూ కూడా. వాళ్ళే గ్రహించలేరు. నేను మనం చెప్పుకున్నాం కదా, బ్రహ్మ గ్రహించడానికే కదా కిందకు వచ్చాడు కృష్ణుడు చూడడానికి. మనం మీరు చెప్పారు కదా, అది కలువ పువ్వును అది మొగల పువ్వును అది రెండు మరి అబద్ధం చెప్పబట్టే కదా పూజార్హం కాకుండా పోయాయి. బ్రహ్మకిన్నో మొగల పువ్వుకి ఏదో అంతం చూద్దామని వెళ్ళి చూడలేదు. అవన్నీ కూడా ఎవరి వల్ల కాదు. కాబట్టి ఆయన అనంతుడిగానే భావించి మనం పూజించాలి. ఆయన ధనుంజయ అంటే 4 దిక్కుల్లో గల అన్ని రాజ్యాలను జయించి అగణిత ధనాన్ని సంపాదించాడు. పాండవానాం ధనంజయ అర్జునుడు. ధనంజయుడు అంటే ఎవరు? అర్జునుడు. అంటే ఏమిటంటే జయించిన వాడు అంటే అర్థం ఏంటి? ఇక దాని మీద ఆశ ఉంటుందా? ఉండదు. దాని అర్థం అది. జితేంద్రియుడు అంటే అర్థం ఏంటి? ఇంద్రియాలను జయించాడు అంటే అర్థం ఏంటి? ఎగ్జాక్ట్లీ. అలాగే ధనాన్ని జయించాడు అంటే ఈ ధనం మీద ఇంక ఎటువంటి వ్యామోహం ఉండదు. అది జయించడం అంటే. మన వాళ్ళు ఏమనుకుంటారు? ధనం జయించాడండి, ఎంత ఉందండి అంటాడు. మన క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ధనాన్ని జయించాడంటే ఎంత జయించాడండి ఇది అడుగుతాం మన క్వశ్చన్. దానికి ఏం ఆన్సర్ చెప్తాం మనం? చెప్పలేము. ధనాన్ని జయించాడు అంటే ధనం అంటే వాడికి ఎటువంటి వ్యామోహము మోహము ఉండదు, దాన్ని జయించాడు. ఇంద్రియాలను జయించాడు అంటే ఇంద్రియాల ద్వారా వచ్చేటువంటి ఆనందం అతనికి తుచ్చము. ఇంద్రియాల ద్వారా వచ్చే ఆనంద విషయ సుఖం, విషయాల ద్వారా వచ్చే సుఖం ఆయనకి తుచ్చము. పరమాత్మ సుఖం ఆనందం మాత్రమే ఉన్నతము, అది మాత్రమే విలువైనది, అమూల్యమైనది అనే భావంలో ఉన్న వాళ్ళని జితేంద్రియుడు అని అంటాం. అంతేగాని ఏమిటానంటే బోల్డ్ బ్రహ్మాండంగా ఉంటుందండి మీకు తెలియదు కానీ అంటుంటే ఏం చెప్తాను దానికి? నాయన నమస్కారం, అందులో ఏం లేదురా అంటే అప్పుడు అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాదు అది ఇదేమిటి అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు చాలా ఎంతో శ్రమపడి కష్టపడి ఖర్చు పెట్టి చేస్తారు అవన్నీ కూడా. ప్లానింగ్ చేసి అవి చేసి ఇవి చేసి పెద్ద పార్టీ అండి అంటారు. మనమేమో వద్దులేండి అంత దాన్ని నాకేం ఫీలింగ్ రా అంత అనిపించదని అంటే వాళ్ళకి అర్థం కాదు. దీన్ని ఇంత కష్టపడి ఇంత చేస్తే నేను అంటాడేంటి ఇట్టా అనుకుంటారు వాళ్ళు. ఇట్లా అంటే ఏంటి? మనం దాన్ని జయించిన వాడి లక్షణాలు అలా ఉంటాయి. అది తర్వాత శ్లోకం. అది ఇప్పుడు బ్రహ్మ దానికి వచ్చాడు. ఈ శ్లోకంలో ఈ బ్రహ్మ అంటే ఏంటి, ఈ బ్రహ్మకు సంబంధించినటువంటి పరమాత్మ స్వరూపం ఏంటో మనం చూద్దాం. బ్రహ్మణ్య అంటే హితాన్ని చేకూర్చేవాడు. అంటే బ్రహ్మ పదార్థం అంట. బ్రహ్మ పదార్థం అంటే ఏంటి? చాలా పెద్దది, అర్థం కానిది, అగమ్యగోచరమైనది, అంతుపట్టనిది. మనం దాన్ని ఏ రకంగానూ దాని యొక్క స్థితిని మనం తెలుసుకోలేము అని చెప్పిన దాన్ని ఏమంటారు? బ్రహ్మ అంటారనమాట. ఓకే, అట్లాగా. అంటే బ్రహ్మణ్య అంటే హితాన్ని చేకూర్చేవాడు లేదా వృద్ధిని కలిగించేవాడు. తపో వేదాశ్చ విప్రాశ్చ జ్ఞానం చ బ్రహ్మ సంహితం. అంటే ఈ బ్రహ్మ శబ్దానికి ఉన్న అర్థాలు ఈ యొక్క శ్లోకంలో ఇవ్వబడ్డాయి. ఏంటి? తపో వేదాశ్చ విప్రాశ్చ జ్ఞానం చ బ్రహ్మ సంహితం. బ్రహ్మ అంటే 4 రకాల అర్థాలు ఉన్నాయి. తపస్సు, వేదాలు, బ్రాహ్మణులు, జ్ఞానం. వీటిని బ్రహ్మ అనే శబ్దానికి మనం అర్థాలుగా భావిస్తాం. వీటికి హితుడు కాబట్టి ఆయన్ని బ్రహ్మణ్యుడు అని పిలుస్తారు. కాబట్టి మనం పరమాత్మకి హితుడు. దేనికి హితుడు? ఈ 4టికి. సో పరమాత్మ దేన్నైతే ఇష్టపడతాడో, దేన్నైతే రక్షిస్తూ ఉంటాడో, దేని మీద ఆయన యొక్క ప్రేమ అన్నీ ఉంటాయో వాటిని మనం ఎవరో కూడా భంగపరచడానికి
సాహసం చేయరాదు. చేస్తే వాడు అసురుడి కింద భావించబడతాడు. వాడు బ్రహ్మహత్యా పాతకానికి లోనవుతాడు. అది దానికోసం వాడు ఎన్ని జన్మలు ఎత్తాలో, ఏంటి జన్మలు ఎత్తుతాడు? అన్నీ నీచ జన్మలే ఎత్తుతాడు. పిశాచాలుగా, దెయ్యాలుగా, రాక్షసులుగా, నానా రకాలుగా భ్రష్టు పట్టించే జన్మలు ఎత్తుతాడు. అందుకని వీటిని మనం జాగ్రత్తగా, మరి వేదాలను అపహరించిన వాడు ఏమయ్యాడు? ఎవరు వేదాలను అపహరించింది? హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు బ్రదర్. వాడు ఎన్ని తీసుకెళ్ళి ఎక్కడో లోన సముద్రం లోపల ఎక్కడో దాచేశాడు. అక్కడ కాపలా ఉన్నాడు. అలా వెళ్ళి ఏం జరిగింది? ఊరుకుంటాడా? వేదాలు లేకపోతే జ్ఞానం ఎక్కడుంది? జ్ఞానం లేదు, అంధకారం. సృష్టి అంతా అల్లకల్లో ఏం అర్థం కావడం, ఏమిటి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఎవరేంటో తెలియట్లేదు, ఏంటో అర్థం కావడం లేదు. గుడ్డాడు చీకట్లో ఉన్నట్టుగా, మనం చీకట్లో ప్రయాణం చేస్తున్నట్టుగా ఉంది. అప్పుడు ఆయన స్వయంగా ఆయనే వచ్చి ఏమవుతారం అమ్మ? మత్స్యావతారం కాదు, కూర్మావతారం కదా. కూర్మావతారం ఎత్తి అప్పుడు వాడిని అంతం చేయడం జరుగుతుంది. అలాగే తపస్సును భంగపరిస్తే ఏం జరుగుతుంది? శ్రీరామచంద్రుడు ఏం చేశాడు? ఋషులందరూ కూడా యజ్ఞం చేసుకుంటే విశ్వామిత్రుడు వచ్చి రాముడిని లక్ష్మణుని పంపించమని అడుగుతాడు కదా దశరథుడిని. అక్కడే కదా మొదలైంది కథ అంతా కూడా. రామాయణం, రాముడి యొక్క యాత్ర మొదలైంది. రాముడి యొక్క యాత్ర అక్కడి నుంచి మొదలైంది. ఏమిటి? రాక్షస సంహారంతో మొదలైంది. ఆ రాక్షసులు ఏం చేశారు? తపో సంపన్నులైన వాళ్ళని, యజ్ఞయాగాలు చేస్తున్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళ యజ్ఞకుండాల్లో రక్తమాంసాలు పడేయడం, అన్నీ గందరగోళం చేయడం, డిస్టర్బ్ చేయడం, ఇవన్నీ చేసేటప్పటికి పరమాత్మ స్వయంగా భూమిపైకి వచ్చి వాళ్ళని చంపడం జరిగింది. అలాగే బ్రాహ్మణుడు, ఎటువంటి బ్రాహ్మణుడు అంటే బ్రహ్మతో ఉన్నవాడు. అంటే బ్రహ్మతో అంటే భగవంతుడితోనే ఉన్న ఎవడైనా బ్రాహ్మణుడే. భగవంతుడితోనే ఉన్నటువంటి, అంటే వాళ్ళు లోకం గురించి ఆలోచించరు. లోకం అన్నది వాళ్ళ పెద్ద పట్టి భావన ఉండదు. వాళ్ళకి ఉన్నదల్లా పరమాత్మ ఒక్కడే. పరమాత్మే అన్నీ, పరమాత్మే నాకు సమస్తం. పరమాత్మ ఏం చెప్తే అది మాత్రమే చేస్తాను. నేను మాట్లాడే మాట కానీ ఏదన్నా సరే పరమాత్మ కోసం పలుకుతాను కానీ నా కోసం నేనేది పలకను. నా కోసం నేను ఏ పని చేయను. నేను ఏదన్నా పని చేసినా అది పరమాత్మకే చేస్తాను. అది మీకు మనిషికి చేస్తున్నట్టు అనిపించవచ్చు, కానీ నేను మనిషిలో ఉన్న పరమాత్మకే నేను సేవ చేస్తున్నాను అనే భావంలో ప్రతి దానిలోనూ కూడా నేను తీసుకునేటువంటి భోజనం కానీ ఏదైనా తినాలంటే అది కూడా ప్రసాదంగానే పరమాత్మకు అర్పించి మాత్రమే నేను భోజనం చేస్తాను. నేను అతి పవిత్రంగా ఉంటాను, నిర్దోషుడిగా ఉంటాను, దోషాలు ఏమీ లేకుండా ఉంటాను, దివ్యంగా ఉంటాను. నా ఆలోచనలో ఎటువంటి కల్మషము ఉండకూడదు. ఇటువంటి వాళ్ళని బ్రాహ్మణులు అంటారు. అంటే వాళ్ళు చాలా సాధారణ జీవితాన్ని గడుపుతారు. అంటే లోకంతో పోల్చుకుంటే వాళ్ళందరూ చాలా సాధారణంగా ఉంటారు, కానీ ఆధ్యాత్మికంగా చూసినట్టయితే వాళ్ళు పెద్ద మేరు పర్వతంలాగా ఉంటారు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తాడు భగవద్గీతలో? లోకం ఎక్కడైతే యాక్టివ్గా ఉంటుందో ఈ జ్ఞాని బ్రాహ్మణుడు ఎలా ఉంటాడు? జ్ఞాని అన్నవాడు నిద్రపోతూ ఉంటాడు. ఎక్కడైతే లోకం నిద్రపోతూ ఉంటుందో అక్కడ ఈ జ్ఞాని అన్నవాడు మెలకుగా ఉంటాడు అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పింది ఇదే. కాబట్టి బ్రాహ్మణుడికి ఏమన్నా ద్రోహం జరిగినా, ఎవరన్నా అపకారం తలపెట్టినా పరమాత్మ ఒప్పుకోడు. మనకి ఇలాంటి కథలు బోల్డ్ ఉన్నాయి. బ్రాహ్మణుడు జరిగిన దానికి పరమాత్మ ఎట్లా వచ్చాడు అన్నది మనకు తెలుసు. అలాగే జ్ఞానానికి ఏమాత్రం ఎవరైనా అవరోధాలు కల్పించినా ఆయన ఊరుకోరు. జ్ఞానం ఏ జ్ఞానం? ఆధ్యాత్మిక జ్ఞానం. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే తన గురించినటువంటి జ్ఞానం, స్వరూప జ్ఞానం, స్వస్వరూప జ్ఞానం. నా స్వరూపం ఏమిటి అని ప్రతివాడు ప్రశ్నించుకోవాలి. రూపం వేరు, స్వరూపం వేరు. నా రూపం ఓకే, ఇది కనబడుతున్న దాన్ని రూపం అంటాం. స్వరూపం నీ లోపల ఉన్నది, అసలు నేను అని పరితపిస్తున్నది ఏదైతే నీ లోపల ఉన్నదో అది నీ స్వరూపం, అది ఆత్మ. మనం ఏం చేస్తాం? ఆత్మలో చొరబడినంతసేపు అలసిపోతూ ఉంటాం. ఒకసారి ఆత్మలోకి చొరబడ్డామంటే అలసట అన్నది ఉండదు. ఎందుకు ఉండదు? దానికి కాలము లేదు, చోటు లేదు.
అందుకని లేదండి ఇక్కడ ఏముంటో ఈ చోట్లో అంత బాగాలేదండి, ఆ చోటు బాగుంటుందండి, టైం బాగాలేదండి, ఆ టైం బాగుండేదండి, మంచి టైం ఎప్పుడు వస్తుందోనండి. ఇవన్నీ లోకానికి సంబంధించినటువంటి పదాలు. ఈ చోటు కాలంలో మనం ఇరుక్కుపోయినంతసేపు ఊరికనే అలసటగా, నీరసంగా, ఏంటో తెలియని దిగులుగా ఇది చేస్తూనే ఉంటాం. నిస్సత్వ వచ్చేస్తూ ఉంటుంది. నిద్రగా అంటే ఈ గుణాలను ఎన్ని ఉంటాం, భావనలు ఏమంటాం మనం, ఏ గుణంతో పోలుస్తాం వీటన్నింటినీ? తామస గుణంలోకి వెళ్ళిపోతున్నాం. మనకు భగవంతుడు అర్థం కావాలంటే ఏ గుణంలో ఉండాలి మనం? సత్వగుణంలో ఉండాలి. అది ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. నేను ఏమిటి నేను తామస గుణంలో జారిపోతున్నాను రా బాబు, ఏదో జరిగింది. ఆయన ఏమన్నాడు? యుక్తాహార విహారస్య అన్నాడు, మితాహారం అన్నాడు. ఎక్కువగా తినేసి ఉంటాను, తామసం వచ్చేసింది, తగ్గించాలి. యుక్తాహార విహారస్య, విహారం కూడా పిచ్చి తిరుగులు తిరగొద్దు. ఎక్కడికైనా సరే మహా అయితే తీర్థయాత్రకు వెళ్ళు, అది కూడా పిచ్చి పిచ్చిగా ఒకేసారి 10 గుళ్ళు కాదు, ఒక దేవుడిని ఒకరోజు ఒక దేవుడు కేటాయించు. సోమవారం శివుడు అనుకోకు చెయ్యి, మంగళవారం ఏదో ఆంజనేయ స్వామికి చెయ్యి, అంతేగాని అది మొదలుపెట్టి అన్నీ గుళ్ళు ఒకేసారి చివరి దాకా పరిగెట్టుకుంటూ చేయడం అలా కాకుండా ప్రశాంతంగా విహారం అంటే ఏంటి, చక్కగా ప్రశాంతంగా విహారం చేసినట్లయితే నీళ్ళు సత్వగుణం అలాగే ఉంటుంది. గుడి మొత్తాన్ని నేను దివ్యంగా ఫీల్ అవుతావు. లేకపోతే విగ్రహం కనపడలా ఈయన్ని దోసేసి పక్క తప్ప కనపడలేదు, అంత ఖర్చు పెట్టి వచ్చి ఎక్కడి తెలుసు, ఎక్కడ తెచ్చావు? తిరుపతి కింద నుంచి వచ్చాను. నీవు ఎప్పుడో చూడదు, పక్క తప్పుకోవాలి, ఎక్కడ వచ్చాను? కాకినాడ వచ్చాను, హైదరాబాద్ తప్పుకో ఇదే సరిపోద్ది. ఎక్కడ కనపడతాడు దేవుడు నీకు? అక్కడ సత్వగుణం ఇది, రజోగుణం, తోసేవాడు కూడా తోయించుకునేవాడు కూడా ఏముంటుంది అక్కడ? అవునా కదా? మనం వెళ్ళామంటే అక్కడే ఉంటాడా భగవత్ వెంకటస్వామి? గోడలకు ఏమన్నా లిమిటా, పరిధా ఆయనకి ఏమన్నా? ఆయన వైబ్రేషన్ కొండంతా ఉంటుంది, ప్రతి చోట చూడగలగాలి. అది అయిపోగానే షాపుల మీద పడిపోతారు. ఇక్కడ డింగ్ ఏం కొనుక్కోవాలి? అసలు నన్ను అడిగితే కొండ మీద షాపులు ఉండకూడదు నా ఉద్దేశం. నా యొక్క దీని ప్రకారం భగవన్ నామే వస్తూ ఉండాలి అంతే, ఎక్కడున్నా సరే అట్లా ఉండాలి. ఈ బ్యాటరీ కార్లు లాంటివి పెట్టాలి, సౌండ్ లేకుండా. ఎక్కడో బస్సులు ఆపాలి, ఆ బ్యాటరీ కార్లు అలా తీసుకొచ్చి అక్కడ దించేసి మామూలుగా అలా వెళ్ళిపోవాలి. మీరు కొండ మీద అడుగుపెట్టిన దగ్గర నుంచే మీలో భక్తి మొదలవ్వాలి అని నా ఉద్దేశంలో. సుమా అయ్యే ఉండాలి, అసలు ఇంకేం ఉండకూడదు. అక్కడ పెట్టే ప్రసాదం మాత్రమే తినాలి అంతే. దూరంగా కాటేజీలు ఉన్నా కూడా అక్కడ కూడా ప్రసాదం ఇస్తారు, ఇంకేం ఎవరు. అలా ఉంటేనే ఉండు. అప్పుడు ఎవరు 3 రోజులు పెట్టరు, గంటలో వెళ్ళిపోతారు కిందకి. ఆ రష్ కూడా ఉండదు అక్కడ. అది చెప్తున్నానమ్మా. అంటే ఆ భావన సత్వగుణాన్ని మనం ఎప్పుడు కూడా కోల్పోకూడదు. మనలో ఆరోగ్యం క్షీణిస్తుందని అర్థం ఏంటంటే ఎక్కడో సత్వగుణానికి దెబ్బ పడింది. సత్వగుణం చాలా ఒక రకంగా ఎంత మంచిదో అంత ఇది కూడా ఉంటుంది. ఉదాహరణకి వెనకాల బోర్డు ఉంది కదా, ఏ బోర్డు ఇది? వైట్ బోర్డు. ఇప్పుడు నల్లగా అయిపోయింది అనుకోండి, సరిగ్గా తొడవక బాగా ఉందనుకుందాం, శుభ్రంగా తెల్లగా తుడిచిపెట్టారు అనుకుందాం. చిన్న బ్లాక్ డాట్ ఉన్నా సరే కనపడిపోతుంది. ఇక్కడ నేను డాట్ పెట్టిన డాట్ ఉంది ఎతకంటే కనపడదు ఇప్పుడు, ఎందుకంటే అంతా మురికే ఉంది దాని నిండా కదా. సత్వగుణంలో అది ఉంటుందన్నమాట. అప్పుడు అది ఖచ్చితంగా కనిపిస్తుంది మనకి. కనిపించినప్పుడు అది ఈజీ మనకి, ఇక్కడ ఉంది, దీన్ని తీసిపడేయాలి. ఏదో తేడా వచ్చిన రోజు నాకు త్వరగా అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే అది అర్థం చేసుకోకుండా నేను ఇంకా ముందుకెళ్ళానంటే వ్యాపించేస్తుంది అది మొత్తం. ఆ బ్లాక్ అదంతా కూడా అది మొత్తం వ్యాపించేసేసి మొత్తాన్ని సత్వగుణాన్ని మొత్తాన్ని మింగేస్తుంది. అందుకని చాలామంది సత్వగుణం నుంచి తామసంలో జారిపోతారు, చాలా ఫాస్ట్గా జారిపోతారు అనమాట. రజోగుణం ఉన్నవాడు కొంత నయం, అంటే కర్మయోగిగా ఉంటాడు వాడు. కనీసం ఏదో నేను చేసే ధర్మమైన పనులు చేసుకుంటూ ఉండాలని చాలు అనుకుంటూ ఉంటాడు. కాకపోతే మనిషిగా పుడుతూ ఉంటాడు, అలా కాలక్షేపం అయిపోతూ ఉంటుంది. కానీ ఎప్పటికీ ముక్తి అన్నది రాకపోవచ్చు. సత్వగుణంలోకి వస్తే కానీ ముక్తి రాదు. సత్వగుణానికి వచ్చినప్పుడు మనకు అన్నీ తెలుస్తాయి. మనం ఏం చేస్తాం? పక్క వాళ్ళ గుర్తింపు కోసం తాపత్రయపడతాం. ఈ పక్కడే రజగుణంతో ఉంటాడు, ఈ పక్కడే తామస గుణంతో ఉంటాడు.
వాళ్ళ గుర్తింపు నాకు అవసరమా? నేను సత్వగుణంలో ఉన్నాను అనుకోండి, మనం సత్వగుణంలో ఉన్నాం, వీళ్ళ గుణాలు వేరు, ఈ వేరే గుణాల వాళ్ళు నేను మెచ్చుకోవాలని కోరుకోవడం అన్నది పిచ్చితనం కదా. సత్వగుణంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఈయన మెచ్చుకోవాలి నన్ను. ఎవరు? సత్వగుణంలో పరాకాష్ట సత్పురుషుల బ్రహ్మస్థితిలో ఉన్నవాళ్ళు నన్ను మెచ్చుకుంటే ఆహా జన్మ ధన్యమైంది కదా అని నేను అనుకుంటా. మనం ఏం చేస్తున్నాం? ఆ గుణగా విభజన తెలియక తామసంలోకి పడిపోయి, అవునండి నాకు కూడా అంతేనండి, 3 గంటలకి భోంచేస్తాను వెంటనే నిద్ర వచ్చేస్తుందండి, అవునండి ఏంటో నాకు ఒంట్లో బాగాలేదమ్మా కానీ కరెక్టే అనమాట అండి, అందరికి వస్తారనమాట. ఎందుకంటే జోగి రాసుకుంటే వీడి దరిద్రానికి వాడు స్టాంప్ వేస్తాడు. అంతేగాని అరే వాళ్ళు సత్వగుణం లోపించి ఉంటుంది, గురువుగారు ఏదో ఆ రోజు చెప్పాడు సత్వగుణం అంటే అతిగా ఏదో చేశాను ఇవాళ, అతిగా భుజించడము, అతిగా ఆలోచించడము, అతిగా ఎక్కువ మాట్లాడడము, ఎవరితోనో అవసరాన్ని మించి నేను ఏదో ఎక్కువగా ప్రవర్తించడము, ఏదో చేశాను, అనవసరమైన కార్యక్రమాలు ఏదో టీవీ మీద చూడడము ఏదో జరిగింది, దానివల్ల నాలో డిస్టర్బెన్స్ మొదలైంది, నాలో ఏదో నెగిటివ్ ఆలోచన ఏదో లోపలికి ప్రవేశించింది సుమా, నా సత్వగుణానికి చిల్లు పడింది, జాగ్రత్తగా దానికి సూది దారి తీసుకొని కుట్టేయాలని చెప్పి గబగబా భగవంతుడి కూర్చొని స్వామినారాయణ భజన చేయడము, లేకపోతే మీరు అంటే హరే రామ హరే కృష్ణ ఆయన ఆయన మైండ్లోకి వచ్చేసారు, మీ మనసులోకి వచ్చేస్తే ఆయన వెంటనే తీసిపడేస్తాడు. ఇలా గుర్తించుకున్నావు నన్ను గుర్తించుకోలేదు కాబట్టి నీకు కర్మ. ఎందుకంటే ఆ భోజనం చేసే ముందు మనం ఆయన్ని శ్రీమన్నారాయణలో స్వామినారాయణ అనుకొని తింటూ ట్రై చేస్తే ఇది వద్దురా నీకు ఎందుకు అంటాడు ఆయన. మన బుద్ధిలోకి ఎంటర్ అయిపోతాడు, అప్పటికే ఎంటర్ అయిపోయి అది అవసరమా నీకు అంటాడు. ఇది చెత్త మన బుద్ధిలో పక్కన పడేస్తాం. ఈలోపు ఎవడో వస్తాడు, నేను చాలా బాగుంది గురువుగారు అది అంటాడు, అవునా సార్ నమస్కారం చెప్పి అడుగు, అది వద్దని ముట్టుకోం మనం, ఇంకో దానికి వెళ్ళిపోతాం. అంటే బుద్ధి ఎప్పుడైతే సత్వగుణంలో ప్రవేశిస్తుందో ఆటోమేటిక్గా భగవంతుడు మనకి కాస్ట్నిస్తూనే ఉంటాడు. అది సంయమనం వస్తుంది. మనలో ఏ శక్తి వస్తుంది? సంయమనం వస్తుంది. ఏమ్మా ఆ సంయమనం మనలో ఎప్పుడో వచ్చిందో మనలో ఒక రకమైన శక్తి వస్తుంది. ఆ శక్తి ఏదో మళ్ళీ పిచ్చపని చేద్దాం, ఆ చేద్దాం, ఇది చేద్దాం అని వెర్రి పిచ్చి కాదు, వెర్రి శక్తి కాదు, అది శాంతాన్నిచ్చే శక్తి. ఆ శాంతం ఉన్న శక్తి వలన ఏమవుతుందంటే మనలో అలసట అన్నది ఉండదు. ఇంకా ఈ శాంతిని ఇంకో 10 మందికి పంచాలనే తాపత్రయం మనలో పెరుగుతుంది. ఈ శాంతి భావాన్ని ఇంకొంచెం నలుగురికి చేరుతా ఉన్నటువంటి సత్సంకల్పం కూడా మనలో వస్తుంది. అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. కాబట్టి బ్రహ్మకృత్ తపోవేదాలను సృష్టించినవాడు లేదా బ్రహ్మని సృష్టించినవాడు, అది గుర్తుపెట్టుకోండి. ఈ బ్రహ్మను సృష్టించింది కూడా పరబ్రహ్మే, అంతే కదా, మనకు తెలుసే కదా. అక్షరబ్రహ్మ పైన పరబ్రహ్మ, అక్షరబ్రహ్మకు ఎవరి వల్ల ఉన్నాడు? పరబ్రహ్మ వల్లనే ఉన్నాడు. అలాగే సృష్టి చేసినటువంటి బ్రహ్మ ఎవరు? ప్రజాపతి బ్రహ్మ కూడా ఆయన యొక్క సృష్టి. చతుర్ముఖ బ్రహ్మగా తానే అన్నిటినీ సృష్టించాడు, అంతే కదమ్మా. బ్రహ్మ ముందు పుట్టగానే బ్రహ్మను పుట్టించాడు, పుట్టగానే ఏమైంది? ఆయన ఒక్కడే ఉన్నాడు, అర్థం కావట్లే ఏం చేయాలో, ఏం అర్థం కావట్లా. మళ్ళీ ధ్యానంలో కూర్చున్నాడు పరమాత్మని తలుచుకుంటూ. ఎందుకు నేనేంటో అర్థం కాదు, నేను ఎవరో తెలియట్లేదు, నాలో నేను అనే భావన వచ్చింది, ఏం చేయాలో తెలియదు, అసలు నేనేంటో తెలియదు, అర్థం అమ్మాయికి అగమిగోచరంగా ఉందని అట్లా అని ఇంకా ఆయన అలా అదే ఆలోచనతో అలా కూర్చుంటే పక్కన చిన్న నీటి బిందువు పడుతున్న సౌండ్ వచ్చింది. తప్ప 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 అని దాని మీద ఫోకస్ చేశాడు. తన నేను అనే భావన ఏదైతే ఉందో దాన్ని ఆ తప్ప 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 అన్న దాని మీద కేంద్రీకృతం చేసి ఏకాగ్రంగా దాని మీదే కూర్చుంది. అదే తపస్సు అయిందన్నమాట. ఏకాగ్ర చిత్తంతో కనుక మనం కూర్చుని చేసే పనిని తపస్సు అని అంటారు. సో అది తపస్సు చేయగా ఇక నెమ్మదిగా ఎవరు వచ్చారు? ఫస్ట్ సనక సనాతనులు సృష్టి జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత నాయన మీరు మరి నాకు సృష్టి చేయమని నాకు ఆదేశం వచ్చింది అంటే మేము వాళ్ళు బ్రహ్మజ్ఞానంతో పుట్టేశారు డైరెక్ట్గా. అంటే బ్రహ్మజ్ఞానంతో పుట్ట అర్థం ఏమిటి? వాళ్ళు దోషాలు ప్రపంచంలోకి ఎంటర్ కారు, ఈ దోషాలు వాళ్ళని ఎంటర్ కావు. దివ్యత్వం అలా మూర్తి పూజించి పుట్టారు. అంటే ఏంటి? దివ్యత్వం ఎవరు ఉంటుంది? మనకు కూడా దివ్యత్వం ఉండేది ఒకప్పుడు. ఎప్పుడు? బాలలుగా ఉన్నప్పుడు.
బాలలుగా ఉన్నప్పుడు మనం చాలా దివ్య స్వరూపులం. అందుకని అలా ఉండిపోయారండి. వాళ్ళు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలు కానీ ఉండిపోయారండి. అంతే అలాగే ఉంటారు. సంఘసనానంద అదే ఇదిలో ఉంటారనమాట. అర్థమైందా? అప్పుడు లాభం లేదు, ఏంటంటే వీళ్ళు ఎలా పుట్టారని చెప్పి అప్పుడు మళ్ళీ తర్వాత మళ్ళీ ఆయన ధ్యానం చేస్తే మళ్ళీ మనసు పుత్రులందరూ కూడా ఈ నారదుడు వీళ్ళంతా, తర్వాత వీళ్ళు ఎవరు ప్రజాపతి వీళ్ళంతా వచ్చి, మరీచి వీళ్ళంతా వచ్చి వాళ్ళు సృష్టిని ప్రారంభించి, దక్షుడు వీళ్ళందరూ కూడా కొంతమంది పక్షులకు సృష్టి క్రియేట్ చేస్తారు, కొంతమంది జంతువుల్ని, కొంతమంది క్రిముల్ని, కీటకాలని, కొంతమంది ఇలా సృష్టి మొదలయ్యింది. ఆ రకంగా మనకి బ్రహ్మని ఆయనే సృష్టించాడు. బ్రహ్మ అంటే పరబ్రహ్మ స్వరూపుడు. ఇక్కడ ఏంటి బ్రహ్మ అంటే బ్రహ్మ అంటే బ్రహ్మ అంటే సృష్టించిన ఆయన సృష్టించిన ఆయన పరబ్రహ్మ అంటే సత్య స్వరూపుడు. అంటే ఏంటి చెప్పుకున్నాం కదా, సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. అట్లాగే బ్రహ్మ వివర్ధన అంటే ఏంటి? పెరగడం అంటే ఏంటి? తపస్సు మొదలగు వాటిని వృద్ధి చేసేవాడు. అంటే మనలో తపస్సు అనే శక్తి పెరగాలంటే ఎవరి హెల్ప్ కావాలి మనకి? పరమాత్మ హెల్ప్. ఇంద్రియాలతో అవుతుందా? అవదు. ఇంద్రియాలని నిరోధించడమే కదా తపస్సు అంటే. తపస్సు అంటే ఏంటి? ఇంద్రియాలని నిరోధించడం, వాటిని ఒక క్రమంలో అణగదొక్కడం అన్నమాట. మరి ఆ శక్తి ఎవరిస్తారు? పరమాత్మ వల్లనే సాధ్యం ఈ తపస్సు అన్నది. అలాగే వేదాలు, బ్రాహ్మణులు, జ్ఞానం అన్నింటినీ కూడా ఆయనే వృద్ధి చేస్తాడు. అందుకనే మనకి ఈ బ్రహ్మ విద్యకి స్కూల్స్ లేవు. గురుకులాల్లో కేవలం సత్పురుషులు మాత్రమే మనకు చెప్పగలరు, కానీ మిగతా ఎవరు కూడా దాన్ని చెప్పలేరు. ఎవరైతే ఈ బ్రాహ్మీ స్థితిని పొందుతారో వారు మాత్రమే మనకి ఈ విషయాల్లో సాయం చేయగలరు తప్ప మానవ మాతృలు ఎవరు ఈ విషయాల్లో మనకి ఎటువంటి ఉపయోగం చెయ్యరు. బ్రహ్మవిత్ అంటే తెలిసినవాడు అని. విద్యార్థి. అంటే తెలుసుకోవడం, జ్ఞానం. విద్యార్థి తెలుసుకోవడానికి ప్రయత్నించేవాడిని విద్యార్థి అంటాం. ఇలాగే బ్రహ్మవిత్ అంటే బ్రహ్మ గురించి అంటే తెలిసినవాడు. బ్రాహ్మణ అంటే బోధించేవాడు అని ఇక్కడ చెప్తున్నారు. కరెక్టే. బ్రహ్మణ్య వేదస్య అయం అనే. బ్రహ్మి అంటే మనం ఏం చెప్పాలి? అందుకనే ఎవరైతే మన గురుస్థానంలో కూర్చొని వేదాలు కానీ, ఈ ఇతిహాసాలు కానీ, పురాణాలు కానీ, లేదా విష్ణు సహస్రనామాలు కానీ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళని పరమాత్మ స్వరూపంగా మనం భావించాలి. ఎందుకంటే బ్రహ్మణ, ఆయన్ని కూడా నేనే సుమా అని అంటున్నాడు అన్నమాట. బ్రహ్మజ్ఞాన స్వరూపుడే బ్రాహ్మీ స్థితి మనం అనుకున్నాం కదా. అంటే వాళ్ళకి ఏముంటుంది? వాళ్ళకి తపస్సు ఉంటుంది, వాళ్ళలో వేద సంబంధించినటువంటి జ్ఞానం అంతా ఉంటుంది. బ్రాహ్మణుడు అంటే సదాచార సంపన్నుడు, అలాగే జ్ఞానం, ఇవన్నీ కూడా తన యందు కలిగిన వాడిని మనం బ్రహ్మి అంటాం. బ్రహ్మజ్ఞ అంటే బ్రహ్మమును ఎరిగినవాడు. అంటే మనకేం తెలుస్తుంది? మనం చాలామంది లోకంలో బయట బ్రాహ్మణుని గుర్తించలేని పరిస్థితి ఉంది. అది క్యాస్ట్ బట్టి గుర్తిస్తాం, కానీ గుణపరంగా ఎవరు బ్రాహ్మడో ఎవరు కాదో అన్న విషయాన్ని మనం గుర్తించలేని స్థితిలో లోకం ఉంది. కాబట్టి ఆ గుర్తించే శక్తి కూడా ఎవరు ఇవ్వగలుగుతారు? పరమాత్మ ఇవ్వగలుగుతాడు. ఎందుకని? మనకు ఎంతో కొంత బ్రహ్మ విద్య అలవడితే తప్ప ఎదుటి వాళ్ళని మనం అర్థం చేసుకోలేం. ఆ శక్తి పరమాత్మ మాత్రమే ఇవ్వగలడు తప్ప ఇంకెవరి వల్ల అది సాధ్యం కాదు. బ్రాహ్మణ ప్రియ అది ఎప్పుడో చెప్పేశాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ. నేను బ్రాహ్మణ ప్రియుడిని అని చెప్పేశాడు. అందుకనే తనకిష్టమైనటువంటి, ఎందుకని బ్రాహ్మణ ప్రియుడు? బ్రాహ్మణుడికి ఆయన ప్రియుడు కాబట్టి. ఆయన బ్రాహ్మణ ప్రియుడు ఎందుకయ్యా అంటే, బ్రాహ్మణుడికి ఆయన మాత్రమే ప్రియమైన వాడు, మిగతావేవి కూడా ప్రియమైనవి కావు. సత్వగుణం ఒకటే వాళ్ళకి ఇష్టం తప్ప రజో తమ గుణాలు రెండు వాళ్ళకి ఇష్టం ఉండవు కాబట్టి. అందుకని నెక్స్ట్ మహా. ఇప్పుడు అన్ని మహా గురించి చూద్దాం. మహా అంటే ఏంటండి? గొప్ప. మహా అంటే ఏంటి? గొప్పదైనా. ఇందాక బ్రహ్మ అంటే పెద్దదైనా, చాలా పెద్దది. ఇక్కడ చాలా గొప్పది అంటే గుణంలో చాలా గొప్ప స్థితి, దాన్ని మహా అంటాం. ఏంటో చూద్దాం. అవి మహాక్రమ
ఆక్రమించేస్తాడు. మహాక్రమణుడు తను అనుకున్నాడంటే మొత్తాన్ని ఆక్రమించేయగలడు. అది మనకి వామనావతారం మనకి తెలిసిన ఉదాహరణ. శంనో విష్ణు రురుక్రమ అంటే ఏంటి? పెద్దవైన పాదన్యాసాలు కల విష్ణువు మాకు శుభాన్ని కలిగించుకాక అని మన శుక్ల యజుర్వేదంలో కూడా చెప్పబడింది. అందుకని మనం ఎప్పుడు కూడా విష్ణువుని ఎప్పుడు కూడా మహాక్రమ అనుకోవాలి. నాయనా నువ్వు వామనుడు అయి 3 అడుగులతోనే మొత్తాన్ని నువ్వు స్వాధీనం తీసుకున్నవాడివి, నా చిన్ని మనస్సుని, నా చిన్న హృదయాన్ని కూడా నీకు ఎంతసేపు స్వామి నువ్వు నాలో రావడానికి అని మనం కోరుకోవాలన్నమాట. అంత మహాక్రముడు నువ్వు. నాదంతా నీ అడుగులో ఇంత కూడా ఉండదు, చిన్న ధూళంత కూడా ఉండదు నా యొక్క ఆత్మ. స్వామి నన్ను కూడా నీ యొక్క పాదంలో పెట్టుకోవాలంటే అలా భావన పూజ చేసుకోవాలి. ఈ నామంలో మనం అనుకోవాలన్నమాట. మహాకర్మ సృష్టి ఆది మహాకర్మల్ని నిర్వర్తించేవాడు. మహాకర్మ అంటే ఏంటి? మహా అంటే అర్థం ఏంటంటే మానవ మాత్రుడు చేయలేనివి అని అర్థం. కానీ మనం చాలామంది వాడేస్తాం. అలాగే మహాత్ముడు అంటాం. అంటే ఏంటి? ఏ ఆత్మలో చేయలేని పని మహాత్ముడు చేసేస్తాడు అనేస్తూ ఉంటాం మనం. కానీ యాక్చువల్గా మహా అంటే మానవ మాత్రులు ఎవరు కూడా చేయలేరు, కేవలం పరమాత్మ మటుకే చేయగలడు. మహానుభావుడు అనేస్తుంటాం మనం. అంటే మామూలు మనిషి కాదు అన్నదానికి మనం మహానుభావుడు అంటాం. అట్లాగా మహాతేజ అంటే గొప్ప తేజస్సు గలవాడు. గొప్ప తేజస్సు అంటే దాన్ని మించిన తేజస్సు ఇంకోటి లేదు. మనకి తెలిసేలా చెప్పాలంటే సూర్యుడు, చంద్రుడు. ఆ తేజస్సు ఇక్కడ దొరుకుతుందా? బయట దొరకదు. సూర్యుడి తేజస్సు తెప్పించాలంటే మన వల్ల అవుతుందా? ఆయన నుంచే మనం తెచ్చుకుంటున్నాం. సోలార్ పవర్, ఆ పవర్, ఈ పవర్ అని. మనం అంత పవర్ మనం ఏమైనా చేయగలమా? చేయలేము. అట్లా మహోరగ అంటే గొప్ప సర్పరూపమునున్నవాడు. ఇది సృష్టిని కాలం ఏం చేస్తారంటే కాలాన్ని సర్పం కింద చెప్తారు. కాలం ఇలా స్ప్రింగ్ ఎట్లాగా ఇదవుతుందో అలా ఇచ్చుకుంటుందని చెప్పి కాలసర్పం అంటారు. అందుకే అది అలా వస్తూ ఉంటుందని అర్థం. మహాక్రతు గొప్ప క్రతువులు తానే అయి ఉన్నవాడు. యథాశ్వమేధ క్రతురాత్ అంటే అశ్వమేధం లాంటి గొప్ప గొప్ప యజ్ఞాలు కూడా తనే అని. మహాయజ్వ లోక కళ్యాణార్థమై యజ్ఞాలు నిర్వర్తించేవాడు. ఇది చాలా ఇంపార్టెంట్. మహాయజ్వ అంటే అందుకనే ఎప్పుడు కూడా యజ్ఞాలు చేయాలి అని చెప్తారు. దేనికోసం? లోక కళ్యాణాలు. యజ్ఞాలు యాగాలు ఎవరి కోసం చేస్తారమ్మా? లోక కళ్యాణం కోసమే చేస్తారు. చేయించేవాడు ఎవరో ఉండొచ్చు, కానీ అది కాదు. స్వయం కన్నా కూడా ఎక్కువ లోక కళ్యాణం కోసం చేసే యజ్ఞాలు ఉంటాయి. అలాగే మహాయజ్ఞ తానే గొప్ప యజ్ఞం అయినవాడు అనమాట. అంటే యజ్ఞాల్లో జపయజ్ఞాన్ని నేనే అన్నాడు కదమ్మా. యజ్ఞానం జపయజ్ఞోస్మి అని కూడా చెప్పడం జరిగింది. అంటే ఏంటనమాట? జపయజ్ఞం అంటే మంత్రాన్ని శబ్దం లేకుండా మనస్సులోనే ఉచ్చరించుకొనడం. ఎందుకని అట్లా మనం చెప్పుకున్నాం. జపమాలలో ఎన్ని ఉంటాయి? 100. ఎందుకు ఉంటాయి? 27 నక్షత్రాలు, ఒక్కొక్క నక్షత్రానికి 4 భాగాలు. ఈ నామజపంతో కలిపి చెప్పండి. చెప్పాను మీకు ఆల్రెడీ ఒకసారి. మన యొక్క ఊపిరి ఒక రోజులో 21,600 సార్లు ఊపిరి ఆడుతుంది రోజుకి. సోహం అన్నది. అందులో సగం తీసేస్తే, అంటే నిద్రావస్థలో తీసేస్తే సగం ఎంత? 10,800. అందుకని ఒక్కొక్క పూస 100 నామాల కింద అనుకుంటే 108. అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి ఊపిరిలో కూడా పరమాత్మ నామాన్ని జపించాలి. అది నామజపం అంటే అర్థం అది. అంతేగాని నామజపం చేస్తూనే ఉంటానండి, మధ్యలో డిస్టర్బ్ చేస్తుంటారు అంతే. అది కాదు నామజపం అంటే. నీ ఊపిరి అలా నీకు తెలియకుండా ఎలా జరిగిపోతుందో నీలో నామజపం కూడా అలా జరుగుతూ ఉండాలి. తెలుసా? మహానుభావులు పడుకున్నప్పుడు, అందుకే వాళ్ళు పడుకున్నా కూడా వాళ్ళ ఊపిరి వాళ్ళ నామజపం వినిపిస్తూ ఉంటుంది ఆ రూమ్లో. వినగలిగే కెపాసిటీ ఉన్న ఆ సత్వగుణంలో ఉన్న వాళ్ళకి నామ వినిపిస్తూ ఉంటుంది తప్ప ఊపిరి సౌండ్ వినబడదు. మనకన్నా గొరకల సౌండ్ వినబడతాయి, కానీ వాళ్ళకి నామ జపమే వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అది అర్థమైందా? నామజపం అంటే ఏమిటో? మన ఊపిరికి ముడివేసి ఉన్నదాన్ని నామజపం అని అంటారు.
అట్లా ప్రతి ఊపిరిని కూడా భగవంతుడికి అనుసంధానించాలి. అనుసంధానించినాడు మనకి విపరీతమైన శక్తి వస్తుంది, తేజస్సు వస్తుంది, విపరీత శక్తి వస్తుంది. వాటి కోసం చేయకూడదు, శక్తుల కోసం చేయకూడదు. మహాహవిహి, హవిస్సులు అంటే హవిస్సులన్నీ మనం ఏం చెప్తాడు పరమాత్మ భగవద్గీతలో చెప్తాడు. మీరు యజ్ఞాలు చేస్తారు, పూజలు చేస్తారు, అన్నీ చేస్తారు, అవన్నీ మీరు ఆ దేవతలకని చేస్తూ ఉంటారు, కానీ అది ఎవరికి అందుతుంది? నాకే. అదే కదా గోవర్ధన పూజ. గోవర్ధన పూజ ఎందుకు చేయించాడు శ్రీకృష్ణ పరమాత్మ? ఇంద్రుడికి బాగా గర్వం వచ్చేస్తుంది, వచ్చేసేసి నేనుగా నేను ఉండబట్టి కదా వీళ్ళందరికీ వర్షాలు ఇస్తున్నాను, అందుకే నేను హ్యాపీగా బతికేస్తున్నాను పర్వాలేదు, అమ్మ ఇటు ఇట్లా ఉందని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటాడు? ఎవరికి పూజ చేస్తున్నారు, అంతా తీసుకెళ్తున్నారు, ఎందుకంటే ఇంద్రుడు చేయాలి కదండి, వర్షాలు పడాలి కదండి. ఇంద్రుడు వాడేవాడు, వాడు చిన్న దేవత, నేను పరమాత్మని నాకు పెట్టండి, నీకు ఇచ్చేది ఎవరు? కొండ ఉంది కదా, కొండ మీద చెట్లు ఉన్నాయా అన్నాడు. అవును చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు పెద్దవి కదా, పెద్దవి. గాలి వస్తే ఊగుతాయి. మరి అప్పుడు మేఘాలు ఉంటాయి కదా, ఉన్నాయి. ఈ చెట్లు గాలికి మేఘాలు కదులుతాయి, అప్పుడు కదా వర్షం పడింది. అవును, మరి ఎన్నిటి కారణం ఎవరు? కొండే కదా. కొండే, అది కారణం, దానికి పూజ చేయండి అన్నాడు. తీసుకెళ్ళి ఆ కొండకు పూజ చేయండి, వాడికి కాదు, వాడు మీ కళ్ళగదులు మానేసి వాడు ఎవడో చేశాడంటారేంటి అనేటప్పటికీ మరి కృష్ణుడు అంటే వాళ్ళకి కృష్ణుడు ఏం చెప్తే అదే కదా ఆ మాట. వాళ్ళ రేపల్లో టకటకటక అందరూ పూజ చేసి పిచ్చెక్కిపోయింది. ఇదేమిటి వీడు నన్ను ధిక్కరించేసి వీడు కొండకు పూజ చేస్తున్నారేంటి, ఏమనుకున్నారు వీళ్ళు అని చెప్పేసి వాడు కొండ పోతగా వర్షం కురిపిస్తే వాళ్ళంతా కకావికలు అయిపోతే మీరేం భయపడమాకండి అని చెప్పి గోవర్ధనగిరి పైకెత్తి దీని కింద వచ్చాడని చెప్పాడు. గర్వం అడిగిపోయింది వాడికి. ఎవరికి? ఇంద్రుడికి. చూసారా? అంటే అదే అనమాట. అంటే ఏంటనమాట, మీరు వేసే హవీసులు అన్నీ కూడా ఎవరికి చెందుతాయి? అల్టిమేట్గా మీరు దేవతలు అనుకొని మీరు ఇస్తున్నారు, కానీ వాళ్ళకి కాదు, నాకే వస్తాయి అవన్నీ కూడా. నా ద్వారానే మళ్ళీ మీకు అవన్నీ కూడా నేను ఇస్తున్నాను. ఎందుకంటే మహాయజ్ఞం నేనే అని. మహాయజ్ఞ అంటే నేను కూడా, నేనే యజ్ఞాన్ని, నేనే హవిస్సులు తీసుకునేవాడిని, హవిస్సులు కూడా నేనే అని చెప్పడం జరిగింది. అంటే ప్రతి దాంట్లో కూడా మనం భగవంతుని చూడాలన్నది ఇది చక్కని ఉదాహరణ. బ్రహ్మ మహా రెండు అయిపోయాయి మనకి శ్లోకాలు. ఇప్పటికి ఆపేద్దాం, వచ్చే వారం మనం కంటిన్యూ చేద్దాం. అమ్మ చెప్పండి. నేదక్షరం తత్సర్వం క్షమ్యతాం